నేను మళ్ళొకసారి అధికారులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఇట్లా నిర్లక్ష్యంగా డ్యూటీలకు రాకుండా ఎవరైనా అధికారులు ఉంటే తక్షణమే వాళ్ళ వివరాలు సేకరించండి. అందరూ అధికారుల యొక్క సెలవులు రద్దు చేయండి. అందరినీ డ్యూటీలలో డిప్లాయ్ చేయండి. దీంతోపాటు పోలీస్ శాఖ నుంచి కూడా మీరు వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, లోకల్గా డిజార్డర్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని వాళ్ళు ఆర్డర్లో పెట్టాలంటే పోలీస్ ఫోర్స్ని కూడా మీరు అవసరమైన మేరకు వాళ్ళను సమన్వయం చేసుకోండి. పోలీస్ అధికారులకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఏ మాత్రం కూడా ఈ డిజాస్టర్ దీంట్లో అవసరమైతే కంప్లీట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా మీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండే వాళ్ళని కానీ, అదర్ డిపార్ట్మెంట్స్లో ఉండే పోలీసు యంత్రాంగాన్ని కూడా, రెగ్యులర్ సివిల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ చూసే పోలీసు ఒక వ్యవస్థ, యూనిఫార్మ్ ఫోర్సెస్ అదర్ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవసరం అనుకుంటే వాళ్ళని కూడా ఈ సేవలకు వినియోగించండి. మనం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం వైపు, నేషనల్ డిజాస్టర్ వైపు చూడడం కానీ, లేకపోతే అదర్ ఫోర్సెస్ కోసం మనం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, ఎందుకంటే రీసెంట్గా మనము ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసినాం. ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్లో పెద్దగా సిబ్బంది లేరు. దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్యలోనే నేను 2000 రిక్రూట్మెంట్ మొన్ననే పాస్అవుట్ పరేడ్ కూడా నేను పోయి చేస్తున్నా. వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. కలెక్టర్ గారు మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా ఫోర్సెస్ డ్రా చేసుకొని, వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫోర్స్ ఉన్నది. కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా, యూ సెండ్ మీ ఏ రిపోర్ట్ డైరెక్ట్లీ. ఐ విల్ సీ దట్ ఇట్ కెన్ త్రూ. సో మీరు రొటీన్ ప్రభుత్వ విధానం ప్రకారం ఒక ఫైల్ తయారై క్లర్కు, సెక్షన్ ఆఫీసర్ ఆ పైన అట్లా సెక్రటేరియట్కి వచ్చి నాకు చేరి నా నుంచి తీసుకొని వచ్చేవరకల్లా చాలా సమయం పడుతుంది. అట్లా కాదు. మీరు ఏది ఉన్నా డైరెక్ట్గా నివేదికలు చేసి స్పెషల్ మెసెంజర్ను పెట్టి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపండి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ కూర్చొని అక్రాస్ ద టేబుల్ అప్పటికప్పుడు మంజూరు చేయాల్సినవి చేస్తాం. మిగతా అప్రూవల్స్ ఏమన్నా చేసుకునేది ఉంటే మనం తర్వాత అయినా అప్రూవల్స్ తీసుకుందాం. దీంట్లో ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు. ఈ టైంలో ప్రజలకు మనం అండగా నిలబడాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతలో మన అందరం కలిసికట్టుగా ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలి. పని చేయడం ఒక ఎత్తు అయితే సమన్వయం చేసుకోవడం రెండో ఎత్తు. సమన్వయంతో చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, మంత్రులకు నా సూచన, సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. మీడియా కూడా సహకరించాలి. మీకు వచ్చిన సమాచారం ఏదన్నా ఉన్నా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రతి దాని మీద కొంతమంది పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, అంటే రాజకీయ పార్టీల సొంత ఎజెండాతో నడిచే కొన్ని మీడియాలు ఉంటాయి. మేము వాళ్ళని ఏం కాదని, వాళ్ళ వ్యాపారమే అది. వాటిని మేము మీడియా అనదలుచుకోలేదు. ఆ వ్యాపార సంస్థలు వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉంది. టీవీలు పెట్టుకుంటారు, పేపర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు. మేము మోర్ డెమోక్రటిక్ అండ్ ప్రజాపాలన కాబట్టి మేము పెద్దగా వాళ్ళని ఏం అంటలేము. అనదలుచుకుంటే పెద్ద విషయం కాదు. కాకపోతే అనదలుచుకోలేదు సరే, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తూనే ఉంటారు. ప్రజలు దానికి సంబంధించి చెప్పాల్సిన సమయంలో 2 సార్లు అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. ఇప్పటికైనా వాళ్ళ పోకడ, వాళ్ళ వ్యవహారం మారకపోతే ఆ మాత్రం కూడా ఉండరు. ఆయన అక్కడనే ఉంటాడు, పోయిన దగ్గరనే ఉంటాడు. ఇద్దరు బయటికి రారు. ఇట్లనే వ్యవహారం చేస్తే అంత మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంత ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతోని ప్రజలకు ఉపయోగపడాలనేదాంతో ఈ మందిరం నుంచి వెళ్ళండి. నేను స్వచ్ఛంద సంస్థలకు, పరిశ్రమలకు కూడా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి. మీరు చేయగలిగిన ఏమైనా సహాయం ఉంటే అది మంచిది. కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రాండి. సరిగా కొన్ని పార్టీలే పాంప్లెంట్స్ రాసుకునే, పత్రికల పేరు మీద పాంప్లెంట్స్ రాస్తుంటారు. వాటి గురించి ఏం పట్టించుకోవద్దు. నేను ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులకు నేనే స్వయంగా చూస్తున్నా. మీరు సగం రాత్రి కూడా ప్రజలలో ఉన్నారు. వాళ్ళు ఎవరో రాసిందనో, వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారనో మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా తుమ్మల గారిని, బట్టి గారిని, పొంగులేటి గారిని, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండే,
రీ ఎంగేజ్డ్ ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారు. రాత్రి హుటాహుటిన సూర్యాపేట జిల్లాలో ఉన్న అత్యధిక వర్షం వల్ల వారు ఎంబడే వచ్చి సూర్యాపేట చేరి వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కష్టపడుతున్నారు. నా మంత్రివర్గం నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాము, ఎవరో ఏదో అంటూరని పని చేయకుండా పోము. అందుకే చాలామంది నన్ను అన్నారు, సార్ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు కోపంలో ఉంటారు, బాధలు ఉంటారు, ఏదో అంటారు అని. ప్రజలు బాధలు ఉన్నప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. బాగున్నప్పుడు మనం పోయి చేసేదేముంది? బాగున్నప్పుడు వాళ్ళ 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 సంతోషంలో వాళ్ళే ఉంటారు, మనమేం పెద్దగా వెళ్ళాల్సిన పని లేదు. బాధలు ఉన్నప్పుడే ప్రభుత్వం నేను ఉన్నా అని వాళ్ళ దగ్గరకు వాళ్ళు. అందుకే నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన నైతాల్టు మీ దగ్గరనే ఉంటా. రేపు పొద్దుగా లేచి మిగతా కొన్ని ప్రాంతాల్లో రేపు సాయంత్రం వరకు ప్రజల దగ్గరనే ఉండి ప్రజల సమస్యలు కనుక్కొని కల్లారో చూస్తే నాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి వివరించడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనసాక్షి అనేది పనిచేస్తుంది. నేను కళ్ళతో చూడకపోతే ఏమవుతుందంటే ఎవరో చెప్పేదాన్ని చూస్తే మనకంత దాన్ని ఎఫెక్ట్ లిమిటెడ్గా ఉంటుంది. అందుకోసమని స్వయంగా చూడడానికి వచ్చిన సహకరించిన ప్రజలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.